పరకామణిలో అక్రమాల కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సిఐడి ప్రశ్నించింది. ఆయనను టీటీడీ మాజీ ఈవోపై ప్రశ్నల వర్షం కురిపించింది. విజయవాడ తులసీనగర్లోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణ జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ ను ప్రశ్నించిన మరుసటి రోజే మాజీ ఈవోను సిఐడి విచారణకు పిలిపించింది. పరకామణిలో అక్రమాల కేసులో ఇటు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ ముగిసింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివాకర్ నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో శివ, చెప్పండి, మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ ఇప్పటికే ముగిసినట్టుగా అర్థమవుతోంది. అసలు ఎంతసేపు ఈ విచారణ సాగింది, అక్కడ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే పరకామణి కేసు వ్యవహారానికి సంబంధించి టీటీడీ ఈవో మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు అంటే సిఐడి అధికారులు దాదాపుగా 5 గంటల పాటు కొనసాగించారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. ఈ విచారణకు సంబంధించి కూడా ఏ రకంగా కొనసాగింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నల పరంపర అయితే ఆయన అడిగినట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా 5 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించారు. టీటీడీకి సంబంధించి ఏ రకంగా వ్యవహారం కొనసాగింది, అలాగే సతీష్ కు సంబంధించి ఎందుకు ఆయన చనిపోవాల్సిన కారణాలు ఏంటి, దాంట్లో ఏమైనా విచారణ వివాదాలు ఉన్నాయా, అలాగే అప్పటి నిర్ణయాలు మొత్తం మీరే తీసుకున్నారు కదా, మీరు తీసుకున్న నిర్ణయాలు ఎవరి ప్రోద్బలంతో తీసుకున్నారు, మీరే స్వతహాగా తీసుకున్నారా, వేరే వారి డైరెక్షన్ లో లేకపోతే వేరే వాళ్ళ సూచనల ప్రకారం ఏమైనా నిర్ణయాలు తీసుకున్నా అనే అంశాలకు సంబంధించి దాదాపుగా 12-13 అంశాలకు సంబంధించి కూడా 5 గంటల పాటు ఆయన్ని సుదీర్ఘంగా విచారించినట్టు తెలుస్తా ఉంది. తనకు గుర్తు లేదు, తనకి ఐడియా లేదు. ఇటీవల కాలంలో తన కుమారుడు మరణించిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో జరిగిన ఏ సంఘటనలు తనకి పెద్దగా గుర్తు లేదని చెప్పి కూడా ఆయన అధికారులకి చెప్పినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా సిఐడి అధికారులు మరొకసారి విచారణకు పిలవాలని ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సత్తారు, ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ విచారణ ఉంటే గనక మళ్ళీ ఎప్పుడు ఉండే అవకాశం ఉందనుకోవాలి శివ? అట్ ద సేమ్ టైం ఈయన విచారణ ముగిసింది కాబట్టి నెక్స్ట్ ఎవరి ఇన్వెస్టిగేషన్ ఉండే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించి పలువురిని విచారణకు పిలిచి విచారణ చేపట్టారు కాబట్టి అయితే ఇప్పటికే 5 గంటల పాటు ఈ రోజు విచారణ చేపట్టారు. నిన్న బొమ్మన కరుణాకర్ రెడ్డిని విచారించారు. అలాగే ఈ కేసులో పాత్రదారులకు సంబంధించి కొంతమంది అనుమానితులు ఉన్నారు, వారిని కూడా పిలిచి విచారిస్తారు. వారిచ్చిన సమాచారాన్ని సూచనల్ని ప్రామాణికంగా తీసుకున్న తర్వాత వచ్చే వారం 10 రోజుల్లో మరొకసారి ధర్మారెడ్డి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాస్, థ్యాంక్ యూ శివ. ఏం చెప్పారు సార్? ఏమైంది? నాకు వచ్చినప్పుడు మీరు పరకామణిలో అక్రమాల కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణ ముగిసింది. దాదాపు 5 గంటల పాటు సిఐడి ప్రశ్నించింది. ఆయన్ను టీటీడీ మాజీ ఈవోపై ప్రశ్నల వర్షం కురిపించింది. విజయవాడ తులసీనగర్లోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణ జరిగింది. అయితే టీటీడీ మాజీ చైర్మన్ ను ప్రశ్నించిన మరుసటి రోజే మాజీ ఈవోను సిఐడి విచారణకు పిలిపించింది.